ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 4వ వచనం. బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను యెహోవా బలిష్ఠుడు. ఒకరోజు ఒక సాయంకాలమున 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన యేసు ప్రభువారు ఆ అద్భుతం చేసిన తర్వాత ఒక కొండపైకి ఒంటరిగా వెళ్తాడండి. దేనికంటే ప్రార్థన. ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి వెళ్తాడు. ఎక్కువ శాతం యేసు ప్రభువారిని మనం గమనించినట్లయితే ఒంటరిగానే ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడండి. శిష్యులతో కలిసి ప్రార్థించినా కానీ ఒంటరిగా ఖచ్చితంగా రోజులో ఒక సమయంలో నైట్ పూట అయితే ఎక్కువ, రాత్రుల పూట ఎక్కువ ఒంటరిగా ఉండేవాడు. తండ్రితో మాట్లాడడానికి, ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి వెళ్ళేవాడు. అయితే ఇక్కడ అద్భుతం చేసిన తర్వాత యేసు ప్రభువారు ఒక కొండపైకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఆయన శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్దామని ఒక దోణి ఎక్కి గలిలయ సముద్రపు అవతలి ఒడ్డుకు చేరడానికి ఆ దోణి ఎక్కి వెళ్తా ఉంటారు. వెళ్తా ఉంటే ఎంత వెళ్ళినా కూడా ఇంకా నడి సముద్రంలోనే ఉండిద్ది దోణి. వీళ్ళు ఎంత బలంగా, చాలా ప్రయాసపడి కష్టంగా దోణిని నడుపుతా ఉంటారు. అయినా కూడా ఎంత కష్టంగా నడిపినా కూడా అది ఇంకా నడి సముద్రంలోనే అలలతో కొట్టబడతా అలానే ఉండిద్ది. అయినా సరే వీళ్ళు ఇంకా ట్రై చేస్తారు, ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దామని ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తారు. కానీ ఎంత ప్రయాసపడ్డా కూడా ఆ నావ అనేది అలల చేత కొట్టబడతా రాత్రి 4వ జాము వరకు ఉండెను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనం ఇంత కష్టపడుతున్నాము, అయినా సరే ముందుకని వెళ్ళలేకపోతున్నాం, ఒడ్డుకి ఎందుకు చేరుకోలేకపోతున్నాం, ఇంత బలంగా మనం నావని నడుపుతున్నాం కదా దోణిని, అయినా సరే ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అని అనుకుంటారు. ఇదే వాక్యం మన జీవితంలోకి అన్వయించుకుంటే, ఒకసారి మన జీవితాన్ని ఇలా చూసుకుంటే మనం చాలా కష్టపడతా ఉంటాం, చాలా కష్టపడి చదువుతూ ఉంటాం, కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉంటాం. కానీ మనకు నచ్చిన ఉద్యోగం అనేది రాదు. ఇక ఏదో తప్పక మరీ ఖాళీగా ఉంటే బాగుండదని ఏదో ఒకట్లే అని చేస్తూ ఉంటాం. కానీ మనకు నచ్చిన ఉద్యోగం రాదు. మనం నచ్చిన పని మనకి అది అవ్వదు, కంప్లీట్ అవ్వదు. స్టార్ట్ అయితే చేస్తాం కానీ కంప్లీట్ అవ్వదు. ఎంత కష్టపడి ఎంత ఆలోచించినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టే తీసుకోండి, ఆఫీస్లో తలలు బద్దలు కొట్టుకున్నా కూడా అది కంప్లీట్ అవ్వదు. ఎందుకని నేను ఇంత ఆలోచిస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, అయినా కూడా ఎందుకని అవ్వట్లేదు, ఎందుకని అసలు కంప్లీట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని ఆలోచించుకుంటాం. మన తెలివి, మన సొంత బలం మీదే మనం ఆలోచిస్తాం. కానీ అస్సలు విషయం అనేది మనం మర్చిపోతామండి. అక్కడ అసలు ఆ పని అవ్వాలంటే, ఒక పని అవ్వాలంటే మనం ఫస్ట్ ఎవరిని అడగాలి? ఫస్ట్ దేవుణ్ణి అడగాలి కదా. దేవుణ్ణి అడిగిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేయాలి కదా ఆ పని. అది గుర్తురాదండి మనకి. చేస్తున్నాను, ఏందబ్బా, ఎన్ని కాఫీలు తాగినా, ఎన్ని టీలు తాగినా, ఎంత కష్టపడ్డా కూడా, ఇప్పుడు ఒక ఇల్లే కట్టాలనుకోండి, ఎంత కట్టాలన్నా సరే ఎంత కట్టినా ఆ గోడ కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు తెలియదు. మనకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను, అయినా అవ్వట్లేదే అని అలా ఆలోచిస్తాం. కానీ దేవుని వైపు మాత్రం మన మైండ్ పోదండి. ఎందుకంటే మనం మనుషులం, ఈ లోకంలో అందరి మధ్య ఉన్నాం కాబట్టి. ఇదే పరిస్థితి శిష్యులు కూడా అలాగే ప్రయాసపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నాము, ఇంత బలంగా దోణిని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాము, కానీ ఒడ్డుకు మాత్రం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇంకా నడి సముద్రంలోనే ఉన్నాం. ఇప్పుడు 4 అయింది టైం, ఇంకా ఇక్కడే ఉన్నాం, ఎప్పుడో నైట్ ఎప్పుడో బయలుదేరాం అని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది, అంటే వాళ్ళు ఆలోచించుకున్నారు, అంటే క్రీస్తు మనతో కూడా లేకపోవటే కదా. అదే యేసు ప్రభు వారు మన దోణిలో ఉన్నట్టయితే ఎంతోసేపు పట్టేది కాదు. కరెక్ట్గా ఏ టైం అయితే అయ్యేదో ఆ టైంకి తక్కువ టైంలోనే వెళ్ళిపోయేవాళ్ళం కదా. కానీ యేసు ప్రభు వారు మనతో లేకపోబట్టే కదా ఈ దోణి ముందుకెళ్ళట్లేదు అని అప్పుడు ఆలోచించుకున్నారు. ఇదే సిచ్యుయేషన్ అండి మన జీవితంలో కూడా చూసుకుంటే. ఇప్పుడు శిష్యులు ఎలాగైతే ప్రయాసపడుతున్నారో
మనం కూడా అలాగే ప్రయాసపడతా ఉంటాం. ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను, ఇంత కష్టపడి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాను, ఇంత చక్కగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను, అయినా సరే ఇన్ని ఇంటర్వ్యూలు తిరిగినా కూడా నాకు ఎందుకని జాబ్ రావట్లా? మళ్ళీ నాకు డిగ్రీస్ లేవా అంటే మంచి తెలివిగల అబ్బాయిని, తెలివిగల అమ్మాయిని, కానీ నాకు జాబ్ రావట్లేదు. నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు, నాకన్నా అంత నాలెడ్జ్, లోక జ్ఞానం కూడా తెలియని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ నాకు రావట్లేదు ఎందుకని అని ఆలోచించుకుంటాం. కానీ అసలు దీనంతటికీ కారణం మనం చదువుకోవడానికి సహాయం చేసింది ఎవరు? మనకు తెలివిచ్చింది ఎవరు? మనకి బలం ఇచ్చింది ఎవరు? మనకి మంచి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నేను ఇంతవరకు చదువుకున్నానంటే అది మా అమ్మ నాన్న కష్టార్జితమా? ఓకే, అమ్మ నాన్న కష్టార్జితం. అంతకు కన్నా దానికి ముందు దేవుని కృప నాకు తోడుగా ఉండబట్టే కదా. లేకపోతే నా వయసులో ఉన్న వాళ్ళు ఎంతో మంది చదువుకోకుండా చిన్న కూలి పనులు చేసుకుంటున్నారు. కానీ ఆ వయసులో ఉన్న నేను ఇన్ని డిగ్రీలు చదివాను, ఇంత తెలివిగా ఉన్నాను, లోకంలో నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలననే నాకు ఒక విశ్వాసం, ఒక గట్టి నమ్మకం నా మీద నాకు వచ్చింది. అంత తెలివి ఇచ్చింది ఎవరు అని మనం ఆలోచించుకోమండి. అది ఏదైనా సరే, ఇప్పుడు ఒక టాలెంట్, దేవుని ఇచ్చిన తలాంతులు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తానే వాడాలండి. లేకపోతే ఇంకా తలాంత్ అనేది మనకి పనికిరాదు. ఈ తలాంత్ నీకు ఇస్తున్నాను, ఇదిగో నీకు మంచి తెలివిస్తున్నాను. ఇప్పుడు సొలొమోన్ రాజు గారు అడుగుతారు కదా, అయ్యా నీకేం కావాలి అంటే, ఇంతమంది ప్రజల్ని పరిపాలించాలంటే నేను బాలుడని కదయ్యా, నాకు జ్ఞానం ఇవ్వండి చాలు. జ్ఞానం ఇస్తే ఇంతమంది ప్రజలు, ఇప్పుడు వీళ్ళకన్నా నేను కొంచెం అన్నా తెలివి లేకపోతే వాళ్ళ వచ్చే సమస్యలు నేను ఎలా పరిష్కారం చేయాలయ్యా అని అడిగినప్పుడు తండ్రి ఎంత ముచ్చటపడ్డాడండి. అసలు ఎంత భలే ముచ్చటపడ్డాడు కదా. అందుకే జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు అన్నీ ఇచ్చాడు కదా. అదేనండి మనం ఇప్పుడు సొలొమోన్ రాజు గారు ఏమడుగుతాడు? ఒక్క జ్ఞానం ఒక్కటే అడుగుతాడు, అది కూడా తగ్గింపుతా ఒక్క మాటే అడుగుతాడు. కానీ దేవుడు అడగనే కూడా ఇచ్చేశాడు. మనం అడిగే విధానం అలా ఉండాలండి. ఏసయ్యా ఇదిగో నేను ఇంత చదివాను, నా ఇంత పీజీలు అన్నీ అయిపోయాయి, కానీ నాకు జాబు మరీ ఆఫీస్లో ప్యూనో లేకపోతే అటెండర్ అంటే నా వల్ల కాదు, నా చదువుకు తగ్గట్టు నాకు జాబ్ ఇవ్వండి అని అడగొచ్చా? అలా అడగకూడదండి. మీకు చేయడం ఆ జాబ్ ఇష్టం లేకపోతే, అయ్యా మీరిచ్చిన జ్ఞానంతో నేను ఇంతవరకు చదవగలిగాను, నా సొంత జ్ఞానంతో నాకున్న తెలివితో నేను చదివితే కనీసం ఇంతవరకు కాదు కదా, 10th కూడా అయిపోదు నాకున్న తెలివితో. కానీ మీ నుండి మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే నేను ఇంతవరకు చదవగలిగాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు, ఎంతోమంది కూలి పనులకు వెళ్తున్నారు. కానీ నన్ను మీరు పట్టుకొని ఇక్కడ దాకా, ఈ స్టేజ్ దాకా తెచ్చారు. నాకైతే అర్హత లేదయ్యా, అంత అర్హత నాకైతే లేదు. అయినా సరే నా చేయి పట్టుకొని మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాబట్టి నాకు ఒక ఉద్యోగం చూపించే బాధ్యత కూడా మీదేనయ్యా. నా అంతటా నేను చూసుకుంటే నాకు తగ్గ ఉద్యోగం నాకు రాదు, కానీ మీరు చూపిస్తేనే నేను చేయగలిగిన ఉద్యోగం నాకు చూపించండి. ఒకవేళ చిన్న ఉద్యోగమే చూపిస్తారా, అది మీ చిత్తమే. ఒకవేళ పెద్ద ఉద్యోగం చూపిస్తారా, అది కూడా మీ చిత్తమే. కానీ మీరు నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి. మనుషుల రికమెండేషన్ నాకు వద్దయ్యా, ఎవరి రికమెండేషన్ నాకు వద్దు, మీ రికమెండేషన్ నాకు కావాలి. మీరు చెప్తేనే నాకు ఉద్యోగం వచ్చింది. మిమ్మల్ని అడిగే అర్హత అయితే నాకు లేదు, కానీ నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా. నేను ఎవరితో చెప్పుకోను నా బాధ. నా ఫ్రెండ్స్కి చెప్పిన వాళ్ళు వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు. నా తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతారా? మాట్లాడగలరా? మాట్లాడలేరు. నా స్నేహితులు, నా బంధువులు వచ్చి మాట్లాడగలరా? మాట్లాడలేరయ్యా. కానీ మీరు మాత్రమే రాగలరు. మీరొచ్చి మాట్లాడితేనే నాకు ఉద్యోగం వచ్చింది. ఇంత చదివిచ్చారు, నాకైతే అర్హత లేదయ్యా.
ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే నాకన్నా ఇంకా జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. అయినా సరే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇంతవరకు మీరు చదివించారు. అది మీ దయేనయ్యా. మీరు నా మీద చూపించిన జాలి, ప్రేమే గాని ఇంకొకటి కాదయ్యా. కాబట్టి ఉద్యోగం విషయంలో కూడా మీరు నా ముందుంటేనే ఉద్యోగం వచ్చింది. నేను చేయగలిగే ఉద్యోగం మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా కోసం. నేనేదో గొప్పవాడిని, గొప్పదాన్ని కాదయ్యా. ఆకాశమే మీ మాట, మీ పేరు పలికి అర్హత కూడా నాకు లేదయ్యా. కానీ నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరే నాకు ఉద్యోగం విషయంలో మీరు సహాయం ఉంటేనే నేను చేయగలుగుతాను, వెతుక్కోగలుగుతాను. నా అంతట నేను నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను వెతుక్కోలేనయ్యా. వెతికినా నాకు దొరకదయ్యా. ఇక్కడి వరకు చదివించింది మీరే. ఇక ముందు నేనేం చేయాలో కూడా అదే మీరు చెప్తేనే నేను చేయగలుగుతాను. నా సొంత తెలివి మీద నేను ఆధారపడే పరిస్థితి నాకు రావద్దయ్యా. అది వ్యర్థమయ్యా. నా సొంత తెలివి వెర్రితనమేనయ్యా అని దేవుని మీద, దేవుణ్ణి అడిగి మీరు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీ ముందు ఉంటాడండి. నాకున్నాడండి. నేను మీకన్నా గొప్పదాన్ని కాదు. ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను ఎక్కడో చిన్న టౌన్లో పుట్టి పెరిగిన దాన్ని. లోకంలో ఇక నా పనేదో నేను చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అంతకు మించి ఎక్కడికన్నా వెళ్ళడం కానీ ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడన్నా వేరే ఊరు వెళ్ళాలంటే మా అమ్మ ఎవరొకరు నాకు తోడుగా వస్తారు. అలాంటిది ఈ మ్యారేజ్ అయిన తర్వాత, సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఎవరు తెలియదు. అసలు ఎవరు తెలీదు. మనుషులు ఎలా ఉంటారో తెలీదు. వెళ్ళి సరిగ్గా మాట్లాడితే మాట్లాడతారో మాట్లాడరో తెలీదు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ ఫ్యాషన్కి కనీసం పలకరించాలన్న భయం వేసిద్ది. అలాంటి నాకు ఏమీ తెలియని నేనొక్కదాన్నే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చూసుకున్న రోజులున్నాయండి. అసలు ఎవ్వరూ తెలియదు. ఒక బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు ఎవ్వరు లేరండి. ఆఖరికి నా భర్త కూడా నాతో రాలేదు. కానీ ఒక్కదాన్నే వెళ్ళాను అని నేను చెప్పలేను. ఎందుకంటే నా ముందు నా తండ్రి ఉన్నాడు. ఒక్కటే ప్రార్థన, ఒకటే మాట తండ్రితో మాట్లాడుకున్నాను. అయ్యా, నాకిక్కడ ఎవరు తెలియదు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా స్నేహితులని చెప్పడానికి నాకెవరు లేరు. అసలు ఎవరు తెలియదు కూడా, ఎవరు పరిచయం కూడా కాలేదు. కానీ ఉద్యోగం కోసం మాటలు నేను పడలేను. కానీ ఇక్కడ ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో కూడా నాకు తెలియదు. అక్కడైతే నాకు అమ్మ నాన్న అందరు ఉన్నారు. ఇక్కడ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ మీరున్నారయ్యా. మీరుంటే నేను ఒంటరిదాన్ని కాదు. మీరు నా ముందన్నారంటే కొన్ని వేల సైన్యాలు నా పక్కన ఉన్నట్టు, నాకు తోడుగా ఉన్నట్టు. మీరు నా ముందుండండి. ఎలా వెతుక్కోవాలో నా సొంత జ్ఞానం మీద నేను వెతుక్కున్నాను ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీరుండి, నేను చేసిన తప్పేనయ్యా. మీ సహాయం అడగకుండా నేను వెళ్ళాను నా సొంతంగా. అందుకే ఎక్కడికి వెళ్ళాలో, ఏం తెలియాలో, ఏం మాట్లాడాలో, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్లకి ఏ ఆన్సర్ ఇవ్వాలో నాకు తెలియలేదు. అందుకే రాలేదు. కానీ నేను చేసిన తప్పుకి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా. అయినా నాకు మీరు తప్ప నాకెవరున్నారయ్యా ఇక్కడ? నా మనసు, నా బాధ చూసేది మీరే కదయ్యా. నా పరిస్థితిని అర్థం చేసుకునేది మీరు తప్ప నాకెవరు లేరు. ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు నేను ఒకటి కాదు 2 ఉద్యోగాలు చేయించారు మీ కృపతో. అది కూడా నా సొంత తెలివి జ్ఞానం కాదు. కానీ ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. మీరుంటే నాకు తోడుగా, నాకు ధైర్యం ఉండిద్ది. అమ్మా, నేనున్నాను తల్లి, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను వస్తాను అని మీరు నాతో మాట అని చెప్పి మీరే నన్ను తీసుకెళ్ళండి అని దేవుని ఒక్క మాట అడిగే. నైట్ అంతా అదే ప్రార్థన అండి. 3 గంటలకు లేచి తెల్లారే ఇంకా ఇంటర్వ్యూ రమ్మన్నారు. చెప్పాను కదా, చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా, అంటే మనకి ఒంటరిగా మిగిలిపోయినా సరే మన పక్కన మన తండ్రి ఉంటాడండి. కాకపోతే మనకు పిలవడమే మనకు చేత కావట్లా. ఆయనతో ఎలా నడవాలో మనకు చేత కావట్లా. అందుకే మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నాము, సూసైడ్ చేసుకుంటున్నాము. మనుషుల ప్రేమ మనకు
ఎక్కువగా అనిపించిద్ది. ఏదో 4 మాటలు ప్రేమగా మాట్లాడితే అదే పెద్ద గొప్పగా మనం ఫీల్ అవుతాం. అవి మాటలు, మనుషుల మాటలు అవి ప్రేమ మాటలు కాదండి. స్వార్థంతో మాట్లాడతారు కొంతమంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరే ప్రేమగా కానీ ఎప్పుడు మనతో ప్రేమగా మాట్లాడేది, మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది, ధైర్యం చెప్పేది, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకి సహాయంగా ఉండేది, మనం దుఃఖపడుతుంటే మనలో ఓదార్చేది, మనం దిగులుగా ఉన్నప్పుడు మనకి మాటలు చెప్పి నవ్వించేది ఒకే ఒక్కళ్ళండి. అది మన తండ్రే, మన దేవుడేనండి. అందుకే మనం దేవునితో స్నేహం చేస్తే చాలండి, ఇంకా ఎవ్వరు మనకు అక్కర్లేదు. అలానే శిష్యులు కూడా అలల చేత కొట్టబడతా ఉన్నారు. అయ్యో, మేము యేసు ప్రభు వారిని మనతో పాటు ఉన్నట్టయితే మనకి ఈ శ్రమలు వచ్చాయి కాదు కదా. మీరు ఆలోచించుకోండి, ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో. నిజంగా నేను దేవుని మీద ఆధారపడలేదు కాబట్టే కదా నాకు ఈ శ్రమలు. నేను ఒంటరిగా పోరాడదాం అనుకున్నాను. నా సొంత బలంతో నేను ముందుకు వెళ్దాం అనుకున్నా. నా తెలివితేటలతోనే నేను ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నాను కదా. అందుకే కదా నేను ఇంత బాధపడుతున్నాను. నిజంగా నా తండ్రి నాతో చాలాసార్లు మాట్లాడాడు కదా. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు కదా. కానీ నేనే వెళ్ళలేదు తండ్రికి దగ్గరికి, తండ్రిని పిలవలేదు నేనే అని ఒక్క మాట మీరు ఆలోచించుకొని మోకరించి దేవునితో మాట్లాడండి. అయ్యా, నా తప్పేనయ్యా, నా తప్పేనయ్యా, నీచురాలినయ్యా, మిమ్మల్ని పక్కన పెట్టేసి నా సొంత తెలివి మీద నేను ఆధారపడుతున్నానయ్యా, క్షమించయ్యా, మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా, మీరు లేకపోతే ఇక నాకు జీవితమే లేదు. నన్ను క్షమించండి అయ్యా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదయ్యా. కానీ మీరు తప్ప నాకు దిక్కు లేదయ్యా. మీరు నాకు ఉద్యోగం ఇస్తేనే నాకు వచ్చింది. మీరు ఎగ్జామ్స్లో మీరు రాస్తేనే నాకు పాస్ అవుతాను, లేకపోతే నేను పాస్ అవ్వను. నాకు మంచి నా మనసు అర్థం చేసుకుని నాతో ప్రేమగా ఉండే భర్తని మీరు చూపిస్తేనే నేను సంతోషంగా ఉంటాను జీవితాంతం. నా సొంతంగా నా అమ్మ నాన్న సొంతంగా చూస్తే అది నాకు మంచి జరగదు, మంచి భర్త రాడు. మీరు చూపిస్తేనే, మీరు తెస్తేనే, నాకు మొదట మీరు సిద్ధపరిస్తేనే, మీ నుండే రావాలి కానీ నాకు మనుషుల ద్వారా నాకు వద్దయ్యా అని ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలండి మనం. దేవుని వాక్యాలు అందుకేనండి ఉంది, అవి మనకు అర్థం కావట్లేదు. ఎలా దేవుణ్ణి అడగాలో మనకి అడగడం చేతగాకేనండి. మనకెలా చేత అయితేనండి, మనం మనుషులం కదా. ఎప్పుడు మన సొంత తెలివి, మన బలం, మన జ్ఞానం మీదే ఆధారపడటానికి మనం ట్రై చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ శిష్యుల్లాగా ఒంటరిగా ఎదురీదుదాం, ఒంటరిగా పోరాడదాం, ఒంటరిగానే నేను నా గోల్ నేను సాధిస్తాను అని ఒకవేళ మీరు అలా ఆలోచించుకుంటే అది వద్దండి. మన తండ్రి సహాయం లేకుండా మనం ఏ పని చేయలేము. చూస్తూ ఉంటాడు తండ్రి, ఇప్పటికన్నా నన్ను పిలుస్తాడేమో, ఇప్పటికన్నా ఇదిగో ఇంత దూరం వచ్చాడు, ఇంటర్వ్యూ దాకొచ్చి ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఇప్పటికన్నా నన్ను అడుగుతాడేమో, నా సహాయం అడుగుతాడేమో అని తండ్రి ఎప్పుడు కాచుకొని చూస్తూ ఉంటాడంటండి. మనం అడగం. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను ఇంత ఎదిగానంటే నాకు తెలివితేటలు లేకుండా నేను ఎదిగానా? ఈ స్థితికి వచ్చానా? ఇన్ని డిగ్రీలు సంపాదించానా నాకు తెలివి లేకుండానే అని అనుకుంటామండి. కానీ అలా వద్దండి. ఆ తెలివి, ఆ జ్ఞానం అన్నీ దేవుని దగ్గర వస్తేనే, అక్కడి నుంచి వస్తేనే మనం పొందుకున్నాం. ఆయన కృప మనకు తోడుగా ఉండబట్టే, ఆయన దయ మన మీద ఉండబట్టే మనం ఈ స్టేజ్లో ఉన్నామండి. ప్రతి విషయంలో కూడా మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదే ప్రార్థన చేసేదాన్ని. నేను ఒంటరిదాన్ని అయిపోయానయ్యా. నన్ను అర్థం చేసుకున్న, నాకు తోడుగా ఉంటారు అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేసి తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయారు. నాకు ఇంకెవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. నా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా మీద నింద వేశారు. నేనేం చెయ్యాలి? నాకు మీరు తప్ప నాకు ఇంకేమొద్దు, ఏం లేదు. మీ నుండి దూరం చేసేది ఏది నాకు వద్దయ్యా. అది మనుషులైనా, ఇంకోటైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే
మీ నుండి దూరం చేసేది ఏది నాకొద్దు. కానీ నేను ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ నాకు రానివ్వద్దు. ఎందుకంటే మీరుంటానన్నారు, నాతో మీరు నడుస్తానన్నారు. ఇశ్రాయేలీయులకి ముందు నడిచారు. వారితో పోల్చుకునే అర్హత నాకు లేదు. అయినా అడుగుచున్నాను, చిన్నప్పటి నుంచి నాకు మీరే పెంచింది, నన్ను ప్రతి విషయంలో బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో నేర్పించింది మీరే. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. నాకెవరు దిక్కు? మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు. నా ముందుకు రండి, నాకు తోడుగా ఉండి నాకు ధైర్యం చెప్పండి అని తండ్రిని అడిగానండి. తండ్రి అడగడమే ఆలస్యం కదా, వస్తాడు కదా, కన్నీరు తుడవడానికి వస్తాడు. వచ్చాడు, కన్నీరు తుడిచాడు. నా తప్పు లేదని ఎదుటి వాళ్ళు తెలుసుకునేలా చేశాడు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేశాడు. మా నాన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనండి. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. అక్కడే ఐసీయూలో పెట్టారు 3 రోజులు. అక్కడే ప్రాణాలు పోయే స్టేజ్లో ఆ చివరి దశకు వచ్చేది ఇక లేదమ్మా, నేను ఇక లేను అన్నాడు. కానీ అక్కడే తండ్రి చేయి పట్టుకున్నాడు నా తండ్రిది. నేను ఒకటే అడిగాను, నా తండ్రి నాకు లేకపోతే ఇప్పుడు ఇంకా నన్ను కొంచెమన్నా నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇక మా నాన్న కూడా లేకపోతే ఇంకా చులకనైపోతానయ్యా. ఇంకా ఒంటరిదేలే, ఇక ఏ దిక్కు లేదు. కాబట్టి ఇక ఎలా ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. నా తండ్రి నాకు కావాలి అని అడిగాను. నా తండ్రి మంచి వృద్ధాప్యం అందే మరణం ఇవ్వండి అని ఆ మాటలే తండ్రి నాకు నా నోటికి ఇచ్చాడు. అదేవిధంగా నాన్నకు తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, అది జనవరి నెలలో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత నాన్న వాగ్దానం తీసుకుంటే వాగ్దానంలో కూడా ఇదే మాట ఇచ్చాడు తండ్రి. నేను ఏదైతే కోరుకున్నానో అదే వాగ్దానం నాన్నకిచ్చాడు. ఏ వాగ్దానం అంటే, నీ తల వెంట్రుకలు నెరయి వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. అంటే నువ్వు ముసలోడి అయ్యిందాకా నీకు ఏవి కాదు, మంచి వృద్ధాప్యం వచ్చిందాక నేను నీకు తోడుగా ఉంటానని. నేను అడిగింది అదే కదా, మంచి వృద్ధాప్యం అందే నా తండ్రిని తీసుకో అని నా నోటికి ఏదైతే తండ్రి ఇచ్చాడో అదే వాగ్దాన రూపంలో నాన్నకిచ్చాడు. అలా చేస్తాడండి మన తండ్రి. అలా చేయగలిగేది మన దేవుడు ఒక్కడే, మన యేసయ్య ఒక్కడ తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరండి. మనుషులు కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, ఎవరైనా సరే, ఎంత స్పెషలిస్టులైనా సరే, దేవుని కృప, దేవుని కాపుదల మనకుంటేనే ఆయన నుండే స్వస్థత రావాలి, ఆయన నుండే మనకు తెలివి రావాలి, ఆయన నుండే మనకు ధైర్యం రావాలి, ఆయన నుండే మనకి కాపుదల రావాలన్నా. అందుకే ఎక్కువ ఎవరి మీద ఆధారపడొద్దండి. వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు నయమైంది, వీళ్ళు ప్రార్థన చేస్తే నాకు నా జీవితం మారిపోయింది, ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు పిల్లలు పుడతారు, ఫలానా వాళ్ళు చేస్తే నా శ్రమలు పోతాయి అనుకోవద్దండి, అనుకోవద్దు. దేవునికి మనకి మధ్యలో మూడో మనిషి వద్దండి, మూడో మనిషి వద్దు. దేవునితో మనం డైరెక్ట్గా దేవునితోనే కాంటాక్ట్ పెట్టుకోవాలి. మధ్యలో రికమెండేషన్లు ఏం వద్దండి. మీకు ఒకవేళ దేవునితో మాట్లాడతాం నాకు రావట్లేదు సిస్టర్ అంటే అదే మాట తండ్రి కళ్ళు మూసుకొని చెప్పండి మోకాళ్ళ మీద, అయ్యా మీతో మాట్లాడమని, మీతో స్నేహం చేయమని, మీతోనే డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోమని, మీతోనే డైరెక్ట్గా స్నేహం చేయమని సిస్టర్ ద్వారా నాతో మాట్లాడారు. కానీ నాకు తెలియట్లేదయ్యా, అది ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో మీతో నాకు అది కూడా తెలియట్లేదయ్యా. అంత తెలివి లేదయ్యా, నాకు అంత జ్ఞానం లేదయ్యా. మీరే నాకు ఎలా మాట్లాడాలో మీరు నేర్పించండి అయ్యా అని. మనకు లేనిది, ఇప్పుడు మనకు లేదు ఆ టాలెంట్, ఆ తెలివి లేదు, అది ఒప్పేసుకోవాలండి. ఒప్పేసుకుంటేనే తండ్రికి ఇష్టం. నాకంత తెలివి లేదయ్యా. అందుకే గిద్యోనుకి 3 టెస్టులు పెట్టిన దేవునికి ముచ్చటపడ్డాడే కానీ కోప్పడలేదు. గిద్యోను బలాఢ్యం
పరాక్రమము గల బలాఢ్యుడా లే, వెళ్ళి నువ్వు యుద్ధం చేయి నీ ప్రజల తరపున అని యేసు ప్రభు యెహోవా దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నేనెలా చేయగలను, నాకు అంత బలం లేదు, నా మా పితరుల వాళ్ళల్లో నేను కనిష్ఠుణ్ణి, నేనెలా చేయగలని చెప్పాడు. అంటే తగ్గించుకున్నాడు. అంతమందిలో మరి దేవుడు నన్నే పిలిచాడంటే మరి నేను బలవంతుడైతేనేగా, పరాక్రమము గల బలాఢ్యుడు అంటే మరి నాలో బలం ఉన్నబట్టే కదా దేవుడు నన్నే పిలిచాడు. అనుకోలేదు. అయ్యా నేనెలా చేయగలనయ్యా, నాకు అంత తెలివి లేదు, నాకు అంత బలం లేదు, పోనీ నా పితరుల నా వంశంలో నేను కనిష్ఠుడిని, నేను ఎలా చేయగలనయ్యా. తగ్గించుకున్నాడండి. తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడు. తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చించాడు. తగ్గింపేనండి తండ్రి కోరుకునేది. తగ్గించుకున్నాడు గిద్యోను. అయ్యా నేనెలా చేయగలను, నా వల్ల కాదయ్యా, నాకు అంత బలం లేదయ్యా, నాకు అంత తెలివి లేదయ్యా, నా తెలివి ఎంతయ్యా, నా బలం ఎంతయ్యా అని చెప్పనని ఆయన అడగబట్టే, పర్వాలేదు నేనుంటా నీకు తోడుగా, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు పద అని చెప్పినప్పుడు, నువ్వు నాకు తోడుగా ఉంటావని నాకెలా తెలిసిద్దయ్యా అని దేవునికే 3 టెస్టులు పెట్టాడు కదా. అయినా సరే దేవుడు అసలు మామూలుగా అయితే కోపం వచ్చింది కదా, నేను సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నాకే నువ్వు టెస్టులు పెడుతున్నావా గిద్యోను అని చెప్పినని కోప్పడాలి. కానీ కోప్పడలేదండి తండ్రి. ఎందుకంటే ఆ తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితాన్ని బట్టి తండ్రి ముచ్చటపడ్డాడు. అరే అని భయపడుతున్నాడు. సరే అంత తెలివి లేదని ఒప్పుకుంటున్నాడు కదా, అది కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడుగా, ఏదో పై మాటలు కాదు, ఒప్పుకుంటున్నాడు. నాకు భయపడుతున్నాడు కాబట్టి నేనున్నానని తనకు ధైర్యం చెప్దామని 3 టెస్టులు పెడితే 3 టెస్టుల్లో ఆయన చూపించాడు. ఇక తండ్రి నెగ్గడండి, ఆయన సృష్టించిన సృష్టి కదా. 3 టెస్టుల్లో నేను నీకు తోడుగా ఉన్నానని రుజువు చేశాడు. మోషే గారు కూడా అంతే కదా. మోషే గారు, అయ్యా నువ్వు నాకు నాలుక మాంద్యంగా ఉంది, నేను ఎలా చేయగలనయ్యా. తగ్గించుకున్నాడు. నా వల్ల కాదయ్యా, నాకు అంత తెలివి లేదు, అంత మాటకారితనం నాకు లేదయ్యా అన్నప్పుడు, ఒకవేళ శత్రువులు నమ్మినా మీ ప్రజలు నమ్మరు, నేను ఎలా చెప్పాలయ్యా అన్నప్పుడు ఆ మాట్లాడడానికి ఒక తోడు పంపించాడు. వాళ్ళ అన్నని అహరోను గారిని పంపించాడు. తర్వాత అద్భుత కార్యాలు ఏదన్నా సూచక క్రియలు చేస్తేనే వాళ్ళు నమ్ముతారే కదయ్యా అంటే, అది నువ్వే చేస్తావు, నేను నీ పక్కన ఉంటా, నీ ముందుండి నేను చేపిస్తానన్నాడు. అప్పుడే కదా అక్కడే ముందు టెస్ట్ పెట్టాడు. నీ కర్ర కింద పడే అన్నప్పుడు కర్ర కింద పడేస్తే పాము అయింది. అది మనకు తెలుసు కదండి స్టోరీ. అలా మనకున్న బలహీనత, మనకున్న లోటుపాట్లు, మనకున్న ప్రతిదీ కూడా దేవుని ముందు ఒప్పేసుకోండి. దాచిపెట్టుకోవద్దు, ఒప్పేసుకోవాలి. అయ్యా నేనెలా చేయగలను, నాకంత తెలివి లేదు, ఆ ఉద్యోగం అంత పెద్ద ఉద్యోగానికి నేనెలా వెళ్ళగలను, నాకంత తెలివి లేదు కదయ్యా అంటే అప్పుడు దేవుడు మనం ముందుకు వస్తాడు. నువ్వు అలా భయపడొద్దు, నేనుంటాను కదమ్మా నీకు అని ఉంటాడు. గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడు మనకున్నాడు అంటే వాళ్ళతో పోల్చుకునే అర్హత మనకు లేదండి. అయినా అవకాశం తండ్రి మనకి ఇచ్చాడు. ఎందుకనో తండ్రికి మన మీద అంత ప్రేమ. మోషే నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, పద అని చెప్పినట్టు తీసుకెళ్ళాడు. అలాంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా అండి? కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే ముందుకు వెళ్ళాలంటే మన బలంతో, మన శక్తితో, మన తెలివితేటలతో మనం ముందుకు వెళ్ళలేమండి. మీరెంత ట్రై చేసినా శిష్యుల్లాగా ఆ దోణిని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళినా ఆ దోణ వెనక్కే వచ్చింది కానీ, లేదా అక్కడే ఉంది కానీ ముందుకెళ్ళిందా? లేదు. దేవుణ్ణి పక్కన పెట్టి మన సొంత బలం మీద, మన సొంత తెలివితేటల మీద మనం గనక ఆధారపడితే మన పనులు కూడా అలాగే సగంలోనే ఆగిపోతాయి. ఈ ఒక్క మాట మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది నా మాట కాదండి, నాకంత తెలివి లేదు, అలానే మీకన్నా నేనేదో పెద్ద భక్తి పరురాలను కూడా కాదండి. నాకన్నా మీలో చాలామంది దేవునికి ఇష్టంగా ఉండుండొచ్చు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండుండొచ్చు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండుండొచ్చు. మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదండి, నిజంగా లేదండి. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా. తండ్రి వింటా ఉంటాడు మనం మాట్లాడే ప్రతి మాట. అయినా సరే ఎందుకనో నా మీద జాలి, దయ తండ్రికి.
ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి పెద్ద అయిందాక, నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళకి అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా వాళ్ళు క్షేమంగా బయటపడ్డారంటే మరి తండ్రికి మన మీద ఉన్న ప్రేమ అలాంటిదండి. అప్పుడు నేను అసలు వాళ్ళకి యాక్సిడెంట్ అయిద్దని నాకు తెలియదు. ప్రార్థన కూడా నేను చేయలేదు. ఎందుకంటే రేపు యాక్సిడెంట్ అయిద్దని ఈరోజే మనకు తెలిసిద్దా? తెలియదు కదండి. అడగలేదు తండ్రిని, అయినా కూడా తండ్రి కాపాడాడు. అలా ఉండిద్దండి దేవునితో స్నేహం, తండ్రితో డైరెక్ట్గా. మనం దానికి ఇంకా ఏదో గొప్పగా చేయాల్సిన అవసరం లేదండి. ఆయన ఎలా నడుచుకోమని చెప్తున్నాడు, దీన మనసు కలిగి ఆయన సన్నిధి వణకడం అంటే మరీ వణకడం అంటే వేరే మీనింగ్లోకి వెళ్ళకండి. అంటే అంత భయపడాలి. ఆ తప్పు చేసేటప్పుడు అమ్మో దేవుడు చూస్తూ ఉంటాడు. మనం రహస్యంగా చేసిన పాపాలు కూడా ఆయన పబ్లిక్గా బయట పెట్టేస్తాడు కదా ఒక రోజున. అందుకని ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మన మాట దేవుడు వింటాడండి. దేవుని మాట మనం వింటే మన మాట దేవుడు వింటాడు. అదే జరిగింది కదా మోషే గారి విషయంలో. మోషే, నీకెందుకు, నువ్వు నీ కుటుంబం రండి, మిగతా వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, నా మాట వినట్లేదు, వీళ్ళు నాకు వ్యతిరేకమైపోతున్నారు, నీకెందుకు, నువ్వు వెళ్ళిపో పక్కకంటే, అయ్యా వద్దయ్యా, అట్లా వద్దయ్యా, అట్లా మీకు బ్యాడ్ నేమ్, మీకు అవమానం వచ్చింది వద్దన్నప్పుడు మోషే గారి మాట విన్నాడు కదా. మోషే, నేను దేవుణ్ణి, నువ్వు మనిషివి, నేను సృష్టించిన మనిషి, నాకు ఎదురు చెప్తున్నావా అన్నాడా? అనుకున్నాడా? లేదు కదండి. ఆగాడు. తండ్రి కూడా ఆలోచిస్తాడు. ఆలోచించి అప్పుడు తండ్రే సాక్ష్యం చెప్తాడు కదా. మోషే, భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు అని. అప్పుడు మోషే గారి మాట దేవుడు విన్నాడా లేదా? విన్నాడు కదండి. అలాగేనండి, దేవుని మాట మనం వింటే, ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన మాట దేవుడు తండ్రి వింటాడు. నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగం లేదన్నాను, ఉద్యోగం చూపించాడు. ఉద్యోగం చూపించిన తర్వాత వేరే వర్క్ నేర్పించాడు. నేను అడగలేదండి, ఆయన వర్క్ నేర్పించాడు. బహుశా దీనికేనేమో, ఒకవేళ ఇట్లా వీడియోలు పెట్టి ఎడిటింగ్ చేయాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఆ పరిస్థితి కూడా నా తల్లికి, నా బిడ్డకు రావద్దు అని ఆ పని కూడా తండ్రి నేర్పించాడు. అక్కడే నేర్పించాడు, ఆఫీసులో ఫ్రీగా నేర్పించారు. అదే బయట నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అండి ఎడిటింగ్, కానీ ఫ్రీగా నేర్పించారు. వాళ్ళ అవసరానికి నేర్పించారు. కానీ తండ్రి ఏర్పాటు చూసారా? అక్కడ ఎప్పుడెప్పుడో 5-6 సంవత్సరాల క్రితం నేర్చుకున్న వర్క్ ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. అది కూడా దేవుని పనికి. మిగతా ఇంతకుముందు నా పనికి, నా పర్సనల్కి ఉపయోగపడింది, చేశాను. ఇప్పుడు దేవుని పనికి మెయిన్ అది దేవుని ఏర్పాటు నేర్పించాడు. తర్వాత అయ్యా ఒకళ్ళ కింద పనిచేయడం నాకు ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు, మీ కింద పనిచేస్తాను, మనుషుల కింద నాకు నా మనసు ఒప్పుకోవట్లేదు అనుకున్నాను. మనసులో ఎక్కువ ప్రార్థన కూడా చేయలా. నేను మనిషినే, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళకన్నా నేను ఎందులో తక్కువయ్యా? ఏదో మీరు కొంచెం జ్ఞానం ఇవ్వబట్టి ఆ స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళు నా ముందు అట్లా కాలు మీద కాలేసుకుని నాకు ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు, నచ్చట్లేదు, ఇద్దరూ సమానంగా ప్రేమగా ఉంటే బాగుండేది కదా అనుకున్నాను. సరే వద్దా అమ్మా, సరే అది తీసేసాడు. ఇంట్లోనే ఉంచాడు. ఇంట్లోనే బోల్డ్ అనే ప్రాజెక్టులు ఇచ్చాడు, చాలా ప్రాజెక్టులు ఇచ్చాడు, చేశాను. అలా చేస్తాడండి దేవుడు. తండ్రి చెప్పినట్టు మనం నడిస్తేనే. ఈ ఫ్యాషన్లో నాకు ఇష్టం ఉండదండి. ఈ ఫ్యాషన్ నాకు అవసరం లేదు. అది దేవుడి నుంచి పుట్టినాయా, లోకం నుంచి పుట్టినాయా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఇది బైబిల్లో ఉంది సిస్టర్, అందుకే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పండి. ఇప్పుడు మనం ఏ ఫ్యాషన్ అయితే మనం ఫాలో అవుతున్నామో అది, ఆ స్టైల్ కానీ అది వద్దండి. తగ్గింపు జీవితం అంటే ఇక లోకాన్ని ఫాలో అవ్వద్దనే. మనకున్న దాంట్లోనే మామూలుగా నార్మల్గా ఉన్నా చాలు. 50 రూపాయల చీర, 100 రూపాయల చీర కట్టినా మనం డిగ్నిటీగానే కనిపిస్తాము. ఎప్పుడు దేవుణ్ణిలో ఉంటే, మనం ఎంత అలంకరణ చేసుకుంటే అది లోకానికి మనం చూపిస్తున్నాం కానీ దేవునికి చూపించట్లేదండి. లేదు సిస్టర్, నేను దేవుని విషయంలో అమ్మో చాలా భయపడతాను, చాలా అసలు ఉపవాసం ఉంటాను, చాలా నిష్టగా ఉంటాను, కానీ ఫ్యాషనే. అది ఎలా కుదిరిద్ది? ఒక దాసుడు ఇద్దరు యజమానులకి ఒకలాగే దాసుడుగా ఉండలేడు మనస్ఫూర్తిగా అని బైబిల్లోనే ఉంది.
దేవుని ప్రేమించినప్పుడు లోకాన్ని వ్యతిరేకించు, లోకాన్ని ద్వేషించాలి. మనం లోకాన్ని ఫాలో అవ్వద్దు, మనుషుల్ని ప్రేమించాలి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన అవి ఉంటేనే తండ్రి మన ముందు ఉంటాడండి. మనం మన బలం మీద ఆధారపడి ఎంత ముందుకెళ్ళాలన్నా ఖచ్చితంగా వెళ్ళలేరు దేవుని సహాయం లేకుండా. దేవుని సహాయం మనకు కావాలంటే ఆయన ఎలా ఉండమంటున్నాడు? దీన మనస్కులై ఉండమంటున్నాడు, వణుకుచూ ఉండమంటున్నాడు, భయపడుతూ ఉండమంటున్నాడు. భయపడతామంటే ప్రతి లోక మాటలకి, లోకస్తులకు కాదండి, దేవుని విషయంలో, వాక్యంలో నేను తప్పిపోతున్నానా? ఒకవేళ తప్పిపోయి ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు భయపడాలి. అమ్మో, దేవుణ్ణి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేంది? అదేంటి వాళ్ళు నా మీద అరుస్తున్నారు, నేను కూడా ఎందుకు అరుస్తున్నాను? మాట్లాడొద్దని చెప్పాడు కదా, నా మాట వింటా ఉంటాడు కదా తండ్రి అని అప్పటికప్పుడు మీరు ఆలోచించుకొని ఆపేయాలి. అప్పుడు తండ్రి ఎంటర్ అవుతాడు. నువ్వు సైలెంట్గా ఉండమ్మా, నేను వచ్చి మాట్లాడతాను కదా, తండ్రి చూసుకుంటాడు వాళ్ళ పని. అలా చేశారండి నా జీవితంలో. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాల్లో, ప్రతి విషయంలో, ప్రతి చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడుతూ నాకు అలవాటు చేశాడు, నేర్పించాడు. మన బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు రాకపోయినా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి బయట, ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా సరే మన పిల్లలకి రానివ్వడు. అంతే. నేను నమ్ముతున్నానండి, మీరు నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నేను నమ్ముతున్నాను. నా పిల్లలకి నేను కాపలా లేను, ఉండను అన్ని విషయాల్లో, అన్ని ప్రదేశాలు. కానీ నా తండ్రి ఉంటాడు. అన్ని చోట్ల ఉండగల శక్తి గల తండ్రి నాకున్నాడు. ఇంకా మనం ఎందుకు భయపడాలి? అది ప్రార్థన. మనం అడిగే దాన్ని బట్టి ఆయన నుండి పొందుకునే ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తనే. మన మీద ఎంతమందైనా బురద జల్లని వదిలేసేయండి, నా దేవుడు చూసుకుంటాడు. నేను మాట్లాడితే మళ్ళీ నా తండ్రి నాకు తోడుగా ఉండడు. నేను మాట్లాడకుండా ఉంటేనే నా తండ్రి వస్తాడు, ఎంటర్ అవుతాడు, నా ముందుకు వస్తాడు అని మీరు ఖచ్చితంగా నమ్మి అలానే బలంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడే చూసుకుంటాడండి, ఇది మాత్రం పక్కా. కాబట్టి ఒకసారి అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి నా ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం, మా సొంత బలం మీద మేము ఆధారపడ్డామేమో తండ్రి. అందుకని మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మీ శిష్యులు ఏ విధంగా అయితే ధోనిని ముందుకు వెళ్ళలేకపోయారు, ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఒడ్డుకు చేర్చలేకపోయారు, అదే పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. ఎందుకంటే కారణం మాదే తప్పయ్యా. తప్పు మాదే, మీది కాదయ్యా. మాదే తప్పు. మీరు మీ అమ్మ నా దగ్గరికి రండి, నేను మీకు కావాల్సిన నేను ఇస్తానని మీరు చెప్తున్నారు. కానీ మేమేనయ్యా, మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం, నాకు తెలుసులే నేను చేయగలుగుతాలే అని మా సొంత తెలివి, అతి తెలివితో తండ్రి మీ మాటలు కూడా లెక్క చేయకుండా మాకు ఇష్టమైన దారిలో మేము వెళ్తున్నాం. అందుకే మేము సగంలోనే ఆగిపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీరు తప్ప మాకెవరున్నారయ్యా? ఇప్పటి వరకు తెలియక తప్పు చేశాం, క్షమించండి తండ్రి. ఆ తప్పు మేము చేస్తున్నామని మరలా మీరే తండ్రి ఈ మాటల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మీ మీద ఆధారపడితే, మీ దగ్గరకు వస్తే మీరిచ్చే ధైర్యం ఎవ్వరు ఇవ్వరు, మీరిచ్చే కాపుదల ఎవ్వరు ఇవ్వరయ్యా. అన్ని తెలిసి కూడా మేము పడిపోతున్నాం. క్షమించండి తండ్రి, బలహీనులం బ్రహ్మ. ఇక నుండి తండ్రి మా సొంత బలం, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా మీ మీదే ఆధారపడడానికి మీ కృప అనుగ్రహించండి. అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి, పొందుకునే అర్హత అంతకన్నా లేదయ్యా. కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మా ముందు మీరుండి మేము నడవాల్సిన దారిని మాకు చూపించండి తండ్రి. మీరు చూపిస్తేనే మేము చూడగలం, మా అంతటా మేము చూడలేము తండ్రి. ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, బిడ్డలు ఎలా పెంచాలి, అది ప్రతి విషయంలో కూడా మీరు మా ముందుంటేనే, అమ్మా ఇలా చెయ్యి, అమ్మా ఇదిగో ఇట్లా చేయండి, మీరు చెప్తేనే మేము చేయగలమయ్యా. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం ఎందుకు పనికిరాదయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం,
ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళ అయినా అడుగుచున్నాము తండ్రి. ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదయ్యా. మా ప్రార్థన విని మా ముందు మీరుంటారని, మీ మీద ఆధారపడేలా నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి, యేసు నామములో. ఆమేన్.